మనకి నచ్చినోడు ఉంటే వాడి గురించి ఎక్స్‌ప్లాయిట్ చేసి చెప్పడం, మనకు నచ్చనోడు ఉంటే డల్ చేసి చెప్పడం అన్నటువంటిది నిజ జీవితంలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే వైఖరిని అమెరికా, పాకిస్తాన్ విషయంలో చేస్తుంది. ఒకప్పుడు భారత్‌తో స్నేహం ఉన్నప్పుడు భారత్ గురించి గొప్పగా చెప్తూ, పాకిస్తాన్ గురించి దారుణంగా మాట్లాడినటువంటి ట్రంప్ ఇప్పుడు భారత్ గురించి డెత్ ఎకానమీ అని మాట్లాడుతూ పాకిస్తాన్ గొప్పదని చెప్తున్నటువంటి విచిత్రమైనటువంటి భ్రమల్లో బ్రతుకుతున్నాడు. అందులో భాగంగా పాకిస్తాన్‌లో అతిపెద్ద ఆయిల్ నిల్వలు దొరికినాయి. అవసరమైతే ఆయిల్ మేమే వెలికి తీసి పాకిస్తాన్‌కి అండగా నిలబడతాం అని ప్రకటించాడు. పాపం పాకిస్తాన్ ఇప్పుడు అది విని షాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, పాకిస్తాన్‌లో అంత పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయని. అంత సీన్ లేదట. అందులో ట్రంప్ చెప్పినటువంటిది గ్లోరిఫై చేసి చెప్పాడు. అతను చెప్పిన దాంట్లో 10వ వంతు ఆయిల్ నిల్వలు, అది కూడా ఒక చోట కాదు అక్కడక్కడ ఉన్నాయి అన్నటువంటిది పాకిస్తాన్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పడం ద్వారా ట్రంప్ పిల్ల చేష్టలు చేస్తున్నాడు అన్నటువంటిది ఇప్పుడు మరొకసారి స్పష్టమవుతోంది.